విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కసంగరేగుతున్న కాలకింకర రావణ జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసక ఖడ్గ భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర DJ Rinkesh. Yes.
కోరుకుంటున్నాం. మనందరం వెయిట్ చేస్తున్న మన టైం వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ మ్యాజిక్ షో. We are inviting onto the dais. Please give him a big round of applause, guys. హసన్పర్తి నగరానికే తలమానికం అని నేను ఫస్ట్ స్టార్టింగ్ లో 4 గంటలకు చెప్పా స్పీచ్ మొదలు పెట్టినప్పుడు. చెప్పండి ఏంటి? అందరికీ నమస్కారం. ఒక్కసారి మీకేంటో గట్టిగా చెప్పండి. అఖిల్ ఓకే మన దగ్గర ఇప్పుడు అఖిల్ తమ్ముడు వచ్చాడు. ఓకే తమ్ముడు ఒక మ్యాజిక్ చూద్దామా? నాకు కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఈ పేక అంటారు. నలుగురు స్కోప్స్ అందరికి చూపించారు. అందరికి చూపించు. నాకు తెలియదు కార్డు ఏంటో. కార్డు ఏంటంటే ఓకే ఆ తమ్ముడు ఏ కార్డు తీసుకోవడం తెలియదు.
ఒకసారి సాయంత్రం ఆలోచించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క రామనవద కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈనాటి ఈ యొక్క కార్యక్రమం విశిష్ట అతిథులు మన రాష్ట్రపతి అదేవిధంగా కరివేద శ్రీధరరావు గారు వేదికని అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం చెప్పిస్తున్నాం. అదేవిధంగా కల్లుగూరి చంద్రమోహన్ గారు టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆర్ఎల్డి వెంకటేశ్వర గారు కాంగ్రెస్ నాయకులు వేదికని అడగాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అదేవిధంగా ముద్రా సంఘం అధ్యక్షులు అసంపర్తి పిట్టల కుమారన్న గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన అతిథులచే భరతమాతకి జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సభాధ్యక్షులు చిరునగర్
వెనక్కి ఉండి ప్రోత్సహిస్తున్న మా శివకుమార్ అంకుల్ గారికి మరియు మా అసంభక్తి ఊళ్ళో ఏ పర్సన్ కూడా అడగకుండా శివన్న నేను తప్ప తర్వాత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మన కనకదుర్గ గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ నాగేంద్ర తిరుపతి రెడ్డి గారు. వారు ఈ విగ్రహం ఈరోజు 60 అడుగుల విగ్రహం ఈరోజు ఇక్కడ నిల్చున్నారంటే ముఖ్య కారకుడు వారు. వారికి అసంభక్తి ఊరి పక్షాన ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలిపాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా తిరుపతి రెడ్డి గారికి మన కుంభాకారు అర్జున్ చాలాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. నన్ను ఎవరు పిక్కలేరు కానీ చాలా వస్తాను ఉంటే చాలా నాకు ఇవ్వబోతే బద్దలు పలుకుతాయి. సింబాబాయ్ చెప్పు. మన పేరు రాసి భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. కుంభాకర్ అరవింద్ గారు మన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులకి సన్మానం చేయవలసిందిగా మనం ఇస్తున్నాం. అందరికీ తెలిసిన విషయం. దసరా అంటే ఏంటిది, విజయదశమి అంటే ఏంటిది, దీపావళి అంటే ఏంటిది తెలుసు. కానీ మనం పాటించవలసింది ఏమిటి అనేది కొంచెం తెలుసుకోవాలి. చెడు మంచి ఈ రెండే ఈ లోకంలో శాశ్వతం. మంచి చెడు మిగిలినంతా శూన్యం, జీరో. మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేము. ఎంత మంచి చేస్తున్నాం, ఎంత చెడు చేస్తున్నాం. చెడు పైన గెలిచిందే మంచి. అదే విజయదశమి. రావణాసురుడి చరిత్రలో ప్రతి ఒక్క చిన్నపిల్లాడైనా రామాయణ గురించి ఈ రోజున ప్రతి ఒక్కరు తెలుసు, అందరూ చెప్పుకుంటాం. కానీ మనం చేయవలసింది ఏంటి? చెడుపై మంచి విజయం సాధించే గుర్తునే మనం ఈ రావణాసుర వధ కార్యక్రమాలు చేస్తున్నాం. రావణాసుర వధ గురించి, రామాయణం గురించి చాలా మందికి తెలుసు. కానీ నేటి యువతరం ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ఈ ఇంటర్నెట్ సంస్కృతి, ఈ విదేశీ విధానాలు, విదేశీ వాళ్ళ పద్ధతులను అతి త్వరగా మన దేశంలో ప్రవేశపెట్టి యువతరం అంతా దెబ్బతీస్తూ ఈ ఇంటర్నెట్ సంస్కృతి, ఈ సెల్ ఫోన్స్ వీటి ద్వారా చాలా ఇబ్బంది అవుతున్నాయి. అనేక మంది పిల్లలు కూడా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అలా చేసుకోకుండా భవిష్యత్తు ఈ కార్యక్రమాన్ని మందితో కార్యకులు మా గురువు గురుమూర్తి శివన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు పట్టిలో కన్నుల పండుగగా రామనవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మనందరికీ ఆ భగవంతుడు ఆయుధారోగ్యాలు కల్పించాలని కోరుతూ ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారికి మరియు హరిచంద్ర గారికి, తిరుపతన్న గారికి, రాకేష్ రెడ్డి గారికి, శ్రీ శ్రీరావు గారికి మరియు చంద్రన్న గారికి, కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరికీ కూడా
ఆడపడుచులందరికీ కూడా, చిన్నారులందరికీ కూడా, ప్రెస్ మిత్రులకు మరియు ఈ యొక్క మా ఈ రావణ ప్రతిమను తయారు చేసిన చిన్నారి మిత్రులంతా ఇక్కడ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో రావణాసురుడు అంత ముఖ్యం. రావణుడికి ఎంత చరిష్మా ఉందో రావణాసురుడికి అంత చరిష్మా ఉంది. రాముడు ఎంత పరాక్రమంతుడో అంతకంటే రావణాసురుడు బహు పరాక్రమంతుడు. భక్తిలో కూడా సాక్షాత్తు ఎన్నో పాటలు చెప్పినాయి. చంద్రబాబు సార్ మన తెలంగాణ వాస్తవ్యులు ఒక పాట మరి బాగా మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది మునగమని అర్థమందులో దేవతలు విధులు చేయించారు. అంత ఇంత గొప్ప చరిత్ర ఉన్నదానికి ఈరోజు సరే కొన్ని విషయాలలో కొంతమంది ఆపోజిషన్ కొంతమంది తెలుసుకున్న వాళ్ళని సరే ఏది ఏమైనా కానీ ఒక అందరి యూనిటీ చేయాలి. మంచి చెడు మీద మంచి విజయం అని చెప్పడం భావించే భాగం. వారు కొద్దిగా సమయభావంలో లేట్గా వచ్చారు. వారిని యూత్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా రావణాసుర వధను నిర్వహిస్తున్నటువంటి ఈ యూత్ పిల్లలకు అదేవిధంగా నిర్వాహకులకు ఈ యొక్క దాంతో పాటుగా వెనక ఉంటూ నిర్వహిస్తున్నటువంటి బీజేపీ మిత్రులందరికీ కూడా మరొకసారి ఉద్యమవందనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సిఐ గారు, ఎస్హెచ్ఓ గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గురుమూర్తి శివకుమార్ గారికి, అదేవిధంగా జిల్లా యూత్ అధ్యక్షుడైనటువంటి గుండమిది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడైనటువంటి మానపల్లి రామచంద్రారెడ్డి గారు, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, భారతీయ జనతా యువమోర్చ వరంగల్ జిల్లా అధ్యక్షులు గుండమిది శ్రీనివాస్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కనకదుర్గ చిట్ఫండ్స్ చైర్మన్ రావి తిరుపతి రెడ్డి గారు, మరియు ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మన మండల ఇన్స్పెక్టర్ శ్రీధరరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అసలు ప్రతి బంధు, మరి మేమంతా ఎంతో అభిమానంగా ఉంచుకునేటువంటి మన శివన్న గారు, మరి రైతు నాయకులు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి పెద్దలు రామచంద్రారెడ్డి గారు, టిఆర్ఎస్ ప్రారంభమైనప్పటి నుండి మరి ఉద్యమంలో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ఉన్నటువంటి మన చంద్రమోహన్ గారు, హరిశంకర్ గారు, మిగతా ఏకదంతా యూత్ మిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని విచ్చేసినటువంటి వందలాది మంది అసంపత్తి నగర పెద్దలారా, ప్రజలారా, యువకులారా, మహిళలారా అందరికీ పేరు పేరు మనం అందరం కూడా శ్రీరాముడి యొక్క భక్తులం అవునా కదా? రాముడి యొక్క భక్తులం కదా? మనం అందరం కూడా రాముడి యొక్క భక్తులం కాబట్టి ఈరోజు రావణ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు జరిగే అంశాల గురించి అందరూ పెద్దలందరూ వివరించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అసలు పార్టీ మహిళలకు, పిల్లలకు, పెద్దలకు మరియు ఈ యొక్క ఆర్గనైజేషన్ మరియు ఈ యొక్క వేదిక పెద్దలందరికీ కూడా అసలు పార్టీ పోలీస్ తరఫున అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అంత విషయం గురించి మొత్తం చెప్పారు, కార్యక్రమం మొత్తం చెప్పారు. మా తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి చెడు ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక లాజిక్ అనమాట. ఇప్పుడు చెడు 10 మంచి పనులు చేసి, ఇప్పుడు రావణుడు 10 మంచి పనులు చేసి ఒక తప్పు పనులు చేస్తే ఎవరికైతే శిక్షింపబడ్డాడో తరతరాలుగా ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా ఈ రోజు ఈ నవయుగంలో కూడా మనం అతను శిక్షిస్తున్నాం. కాబట్టి మనం కూడా తప్పు చేస్తే చట్టానికి ఎవరు అధికులు కాదు. ఎవరు చేసినా కానీ తప్పే అవుతుంది. చట్టాల్లో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి అందరూ కూడా గుడ్ ఫెయిత్ తోటి ఎదుటి వారికి మర్యాద ఇస్తే మనకి మర్యాద ఇస్తారు. రోడ్డు మీద పోయేటప్పుడు బాగి నడపకుండా, రాంగ్ రూట్లో పోకుండా. అసంపర్తి గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే సభకు నమస్కారం. ఎందుకంటే పేరు అందరికీ చెప్పాలంటే టైం అవుతుంది.
మరి ఒకసారి ఏకదంత యూత్ అసోసియేషన్ వారికి ఇంత పెద్ద విగ్రహాన్ని చేసిన వారికి ఒక 6 మెంబర్స్ ఉన్నారన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చదువుకునే రోజుల్లో అప్పుడు డిగ్రీ వరకు ఏది చేసినా మళ్ళీ తర్వాత ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ప్రజాసేవలో కానీ మనం ఉన్నప్పుడు మన చైల్డ్హుడ్లో చేసే అన్ని మనకేంటంటే గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ఏకదంత అసోసియేషన్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కార్యక్రమం దాదాపు ఏంటంటే అమౌంట్ ఈ బొమ్మకి పెయింటింగ్ మొత్తం తమ్ముడు స్కెచ్ అంతా ఈ తమ్ముడే ఎలిగేటి అక్షయ్ ఈ బొమ్మ కాస్ట్ బయట బాబుల బొమ్మ అని అడిగితే 2 లక్షల రూపాయలు చెప్పిండు. మనకి కార్యక్రమాలు మొత్తానికే 2 లక్షలు కావాలి అంటే వాళ్ళ గొప్పతనం చూడండి. ఈ బాంబులను విద్యార్థుల్లో ముఖ్య భూమిక తమ్ముంది బయట పవన్ గూడూరు పవన్ కానీ తమ్ముడు కూడా ఈ 60 ఫీట్ల బొమ్మలో బాంబులు విద్యార్థుల్లో ముఖ్య భూమిక వహించారు. కుంభాకారు రాహుల్ నెక్స్ట్ సన్నీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు సహాయం చేసిండ్రు. జావేద్ టెంటౌన్ ఆసిఫ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డీజే అరవింద్ ఇట్టల తమ్ముడు అమల్ అరవింద్ గారికి చిన్న రక్క అతిథులు. దాసరి రాజు గారు మీరు ఎంత కష్టపడ్డారో నా వెనుకనే ఉండి ఈ కార్యక్రమానికి మొత్తం రాజు గారిని తిరుపతి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ అతిథులు చెన్నూరి కిరణ్ గారు దీనికి ప్రత్యేకంగా పరోక్షంగా అతిథులను తీసుకొచ్చడానికి ముఖ్య భూమిక వహించారు. వారికి ధన్యవాదాలు. బొంకుడు వీరయ్య గుడికల్లా కాంతి టెంట్ హౌస్ ప్రతి కార్యక్రమంలో మాకు మెంబర్గా ఈసారి మాకు ఎంతో సహాయ సహకారాలు పట్టుకో కుమార్ డాన్స్ అకాడమీ ఓకే. పిల్లలందరూ పిల్లలు కూడా రండి పిల్లలందరూ రండి నెక్స్ట్ మేషన్ తమ్ముడు వెంకటేశ్వర్ ధన్యవాదాలు. ఇప్పుడు రావణ కార్యక్రమం యూత్ పిల్లలు అక్కడ అది ఏర్పాటు చేసేయాలి.
హసన్పర్తి గ్రామ ప్రక్షాళన నుండి చిన్న గ్యాప్ గా మన రాగిడి తిరుపతి రెడ్డి గారికి సతీష్ ఫోటోగ్రాఫర్ ఎక్కడ ఉన్నారు కొద్దిగా ఇక్కడ రావాల్సిందిగా సతీష్ ఫోటోగ్రాఫర్ ప్లీజ్. అమ్మాయి వచ్చిందా మా మరదలు వచ్చిందా? ప్రజల పక్షాల నుండి మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలనయ్య ఉన్న ఊరువాడా కంచంలో మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలనయ్య ఉన్న ఊరువాడా గురుమూర్తి శివన్న నువ్వే మానీడా గురుమూర్తి శివన్న నువ్వే మానీడా జాలి గల్లవాడా నిన్నే నాడు వీడా కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కంచంలో మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలనయ్య ఉన్న ఊరువాడా ప్రజలకు కంటి పాపవు కష్టాలు కన్నీళ్ళొస్తే అండగుంటవు చీకటి నిండిన ఇంటిలో నిండు వెలుగువు అభివృద్ధి బాటలేసిన పొడిచే పొద్దువు హసనుపర్తి ప్రజలకు కంటి పాపవు కష్టాలు కన్నీళ్ళొస్తే అండగుంటవు చీకటి నిండిన ఇంటిలో నిండు వెలుగువు అభివృద్ధి బాటలేసిన పొడిచే పొద్దువు తామర పువ్వు లాంటిది అన్నా నీ మనసు తామర పువ్వు లాంటిది అన్నా నీ మనసు నినుగన్నా తల్లిదండ్రికి వందనాలు తెలుపు అని కదిలినదన్నా
జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ సంలో మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలెనయ్య ఉన్న ఊరువాడా మనిషి చూడగలిగేలా నేత్రదాన శిబిరానికి నేస్తమైతివి ప్రకృతమ్మ ఒడినే పావనము చేస్తివి పచ్చని మొక్కలు నాటి ఊపిరిస్తివి మరణం తరువాత మనిషి చూడగలిగేలా నేత్రదాన శిబిరానికి నేస్తమైతివి ప్రకృతమ్మ ఒడినే పావనము చేస్తివి పచ్చని మొక్కలు నాటి ఊపిరిస్తివి ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నత నీ విద్య ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నత నీ విద్య అంచలంచలుగా ఎదిగిన ఉద్యమమో బిడ్డ కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కంచంలో మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలెనయ్య ఉన్న ఊరువాడా పిడికిలి ఎత్తినావట అభివృద్ధికి ఎన్ని బాటలేసినావట అన్యాయంపై పిడికిలి నెత్తినావట అభివృద్ధికి ఎన్నో బాటలేసినావట దీనజనుల పాలిట దిక్కైనావట దివితారల నిన్ను చూసి మురిసినాయట దీనజనుల పాలిట దిక్కైనావట దివితారల నిన్ను చూసి మురిసినాయట మోడీ గారి బాటలోన నడిచినవన్నా మోడీ గారి బాటలోన నడిచినవన్నా తన ఆశయాల ఊపిరిగా నిలిపినవన్నా అని కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా మా ఇంటిలోన పండగ కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కంచంలో మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలనయ్య ఉన్న ఊరువాడా కంచంలో మెతుకులైన కరుణ గల్లవాడా నీ కోసం కదిలనయ్య ఉన్న ఊరువాడా గురుమూర్తి శివన్న నువ్వే మానీడా గురుమూర్తి శివన్న నువ్వే మానీడా జాలి గల్లవాడా నిన్నే నాడు వీడా అని కదిలినదన్నా జనమంతా నీ కండగా నిండినదన్నా ప్రతి ఇంటిలోన పండగ కదిలినదన్నా